హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ ప్రియాంక వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మనం కిడ్స్కి ఫేవరెట్ అయిన రెసిపీని నేను ఇక్కడ చూపిస్తున్నానండి. ఆ రెసిపీ వచ్చేసి పన్నీర్ స్టిక్స్ ఆర్ పన్నీర్ ఫింగర్స్. ఇప్పుడు వాటిని మనం రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలో మనం ఇక్కడ చూసేద్దాము. ముందుగా నేను ఇక్కడ వచ్చేసి 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నాను. పన్నీర్ వచ్చేసి మనం చాలా ఫ్రెష్గా ఉంటే మనకు ఈజీగా కట్ అవుతుందండి. కొంచెం అది అనేది 2-3 డేస్ అయ్యింది ఫ్రిడ్జ్లో పెట్టామంటే అది విరిగిపోయే ఛాన్సెస్ అనేది ఉంది. సో అందుకోసం దీనికోసం మనము ఫ్రెష్ పన్నీర్ని తీసుకోవడానికి ట్రై చేద్దాము. ఇప్పుడు వాటిని నేను అలా పొడుగుగా మనకు స్టిక్స్ లాగా అదేవిధంగా అలా సన్నగా నేను ఇక్కడ కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఎలా అయితే ఫస్ట్లో కట్ చేసుకున్నానో అలా పన్నీర్ మొత్తంని మనం సేమ్ అలానే కట్ చేసేసుకుందాము. సో చూసారు కదా, అలా మొత్తం మనం కట్ చేసుకోవచ్చు. అలా అయినా మనం తీసుకోవచ్చు, లేదు మనకు చిన్న స్టిక్స్ అయినా సరిపోతుంది అనుకుంటే వాటిని మరి హాఫ్గా స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్రెడ్ క్రమ్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా నేను ఇక్కడ 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. ఈ బ్రెడ్ క్రమ్స్ అనేది మనం 2 టైప్స్గా చేసుకుంటూ ఉంటామండి. ఇలా డైరెక్ట్గా బ్రెడ్ అనేది కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే దీన్ని లైట్గా రోస్ట్ చేసి మనం అలా అయినా బ్రెడ్ క్రమ్స్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ 2 మెథడ్స్లో ఏ మెథడ్లో అయినా మనం బ్రెడ్ క్రమ్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా బ్రెడ్ అనేది నేను ఇక్కడ తీసుకొని గ్రైండ్ చేసుకున్నా. సో మనకు బ్రెడ్ క్రమ్స్ అనేది రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నేను ముందుగా మైదాని యాడ్ చేసుకున్నాను. ఏ కప్పుతో మైదా యాడ్ చేసుకుంటామో అదే కప్పుతో సగానికి మనం కార్న్ఫ్లోర్ని కానీ ఇక్కడ యాడ్ చేసుకుంటాం. అందులో నేను ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. మన స్పైసీకి తగినట్టు మనం రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటాం. అలాగే బ్లాక్ పెప్పర్, ఇది వచ్చేసి గార్లిక్ పౌడర్, ఆరిగానో, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇప్పుడు వాటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఇక్కడ నేను రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నా, అలాగే పెప్పర్ తీసుకున్నాను, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నా. సో ఈ 3 తీసుకున్నాం కాబట్టి మనం కారం అనేది చూసి యాడ్ చేసుకోవచ్చండి. మనకు ఏ స్పైసీగా కావాలనుకుంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనం గార్లిక్ పౌడర్ని తీసుకున్నాం. మీ దగ్గర గార్లిక్ పౌడర్ లేదనుకుంటే మనం గార్లిక్ అనేది కట్ చేసి కాకుండా దాన్ని గ్రేట్ చేసి తీసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా వాటికి కలిసిపోతుంది. మనం ఇక్కడ కట్ చేసి తీసుకుంటే ఆ స్టిక్స్ అనేది తొందరగా అతుక్కోదన్నమాట. సో ఇప్పుడు మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటా దాన్ని బాగా మిక్స్ చేసేసుకుందాము. మీకు మరీ రెడ్ కలర్లో కావాలి అనుకుంటే దాంట్లో కొంచెం కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. బట్ నేను ఇక్కడ వచ్చేసి కలర్ అనేది యాడ్ చేయలేదు, స్కిప్ చేసుకున్నాను. అలా మనం ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా మనం బ్యాటర్ అనేది మనం ఇక్కడ ప్రిపేర్ చేసేసుకున్నాం. ఇప్పుడు అందులోకి నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ స్టిక్స్ని అంటే పన్నీర్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. మనం పన్నీర్ని ఇక్కడ అలాగే డైరెక్ట్గా అయినా దానికి బ్యాటర్ని అప్లై చేసి వేసుకోవచ్చండి, లేదు అనుకుంటే 15 మినిట్స్ వాటిని మ్యాగ్నేట్ చేసుకొని కానీ వేసుకోవచ్చు. నేను వచ్చేసి మీకు ఇక్కడ డైరెక్ట్ వేయడం చూపిస్తున్నాను. మీకు కావాలనుకుంటే దీన్ని మ్యాగ్నేట్ అనేది చేసుకోవచ్చు. అలా మనం పన్నీర్ మొత్తానికి ఆ బ్యాటర్ మొత్తం అతుక్కునేంత వరకు దాన్ని మొత్తం అప్లై చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆ బ్రెడ్ క్రమ్స్లోకి వాటిని వేస్తున్నాను. మనం బ్యాటర్ని ఎలా అయితే దానికి అప్లై చేసామో అదే విధంగా మనం బ్రెడ్ క్రమ్స్ అనేది కానీ ఆ 4 సైడ్స్ తగిలేలాగా వాటిని కానీ అప్లై చేసుకుంటాము. సో చూసారు కదా, అలాగా మనం వాటిని కానీ అప్లై చేసేసుకుందాం. దీనికి వచ్చేసి మరి బ్రెడ్ క్రమ్స్ ఎక్కువగా దాన్ని స్టిక్ చేయాల్సిన అవసరం లేదండి, లైట్గానే స్టిక్ అయిపోతాయి. సో ఇప్పుడు అదే విధంగా మిగిలిన మనము పన్నీర్ని కానీ అదే విధంగా ప్రిపేర్ చేసుకుందాము. అలా బ్యాటర్ని అప్లై చేస్తూ బ్రెడ్ క్రమ్స్ అనేది మనం యాడ్ చేసుకుందాము అన్నిటిని. సో ఫైనల్గా మనం కట్ చేసుకున్న పన్నీర్స్ని మొత్తము అలా అప్లై చేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఒక ప్లేట్లోకి. నేను ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకున్నానండి. ఆ ఆయిల్ హీట్ అయిందో లేదో మనం ఫస్ట్ కొంచెం బ్యాటర్ని వేసుకొని టెస్ట్ చేసుకోవచ్చు. హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆ పన్నీర్ని అందులోకి వేసుకుంటున్నాను. ఈ పన్నీర్ ఫ్రై చేసేటప్పుడు మనము ఫ్లేమ్ వచ్చేసి మరీ లోలో పెట్టకూడదు, అలానే హైలో పెట్టకూడదు, మీడియంలో పెట్టుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి.
లోలో పెట్టడం వల్ల మనకు ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. అదేవిధంగా హైలో పెట్టామంటే తొందరగా మాడిపోయే ఛాన్సెస్ అనేది ఉంది. సో ఇప్పుడు మనకు అలా మనం 4 సైడ్స్ వాటిని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనకు ఆ గోల్డెన్ కలర్ అనేది వచ్చేంత వరకు మనం వాటిని ఫ్రై చేసేసుకుంటాము. అలా అన్ని పన్నీర్ టిక్స్ని మనము ఫ్రై చేసేసుకుందాం 4 సైడ్స్ ఫ్రై అయ్యేంత వరకు. ఈ స్నాక్ వచ్చేసి చాలా ఈజీగా అయిపోతుందండి. అలాగే డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలు కానీ చాలా ఇష్టపడతారనమాట ఇలా మనం డిఫరెంట్గా చేయడం వల్ల. సో ఇప్పుడు వాటిని మనం ఒక టిష్యూ పేపర్లోకి తీసుకుందాం. అలా చెప్పాను కదా, టిష్యూ పేపర్లో తీసుకోవడం వల్ల మనకు అడిషనల్ ఆయిల్ అంతా ఆ టిష్యూ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇక్కడ మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది మరి ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదండి. మనం తీసుకున్న పన్నీర్ స్టిక్స్ అనేది హాఫ్గా మునిగిపోయేంత వరకు ఆయిల్ తీసుకున్నా సరిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకు పన్నీర్ స్టిక్స్ అనేవి రెడీ అయిపోయినాయి. నా వీడియో కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే ఆల్ అనే బటన్ వస్తుంది, అది సెలెక్ట్ చేసుకోండి. నేను చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ కింద వచ్చేస్తుంది. సో ఇప్పుడు వాటిని మనం పన్నీర్ స్టిక్స్ని మయోనీస్తో డిప్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఫైనల్గా పన్నీర్ స్టిక్స్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.